శ్రీమన్నారాయణుడు ఎక్కడ ఆనందంగా వేంచేసి ఉంటాడో తెలుసునా? ఎక్కడెక్కడ ఉంటాడో తెలుసునా? భక్తులు ఎక్కడ ఉంటే అక్కడ శ్రీమన్నారాయణుడు ఆనందంగా వేంచేసి ఉంటాడు. ఉదాహరణ, పరమాత్మ యొక్క ఆభరణాలు శంఖము, గద, నందకము. వీరే పొయ్గయాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్లుగా ఈ భూలోకంలో అవతరించారు. 108 దివ్య దేశాలలో తిరుక్కోవలూర్ అని ఒక అద్భుతమైన ఆస్థానం. అక్కడ మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, కృతయుగంలో వామనుడిగా అవతరించాడే, లోకాలన్నీ కొలిచి త్రివిక్రముడై ఉన్నాడే, ఆ త్రివిక్రముడే తిరుక్కోవలూరులో చాలా పెద్ద విగ్రహంతో వేంచేసి ఉంటారు త్రివిక్రముడు. ఆ త్రివిక్రముడిని సేవించుకోవడానిక పొయ్గయాళ్వార్, పూదత్తాళ్వార్, పేయాళ్వార్ వేంచేశారు. రాత్రి అయినది తిరుక్కోవలూరుకు వచ్చేసరికి. ఆ రాత్రి సమయంలో పెరుమాళను దర్శించడం కుదరదు. అందుకగా మృకండు మహర్షి ఆశ్రమం బయట ఒక చిన్న అరుగు, ఒకరు పడుకోవడానికి, ఇద్దరు కూర్చోవడానికి, ముగ్గురు నుంచోవడానికి మాత్రమే ఆ అరుగు ఉంటుంది. పొయ్గయాళ్వార్లు పడుకుని స్వామిని తలుస్తూ ఉన్నారు. పూదత్తాళ్వార్ వచ్చారు. ఇద్దరు కూర్చుని పరమాత్మ గురించి అనుసంధానం చేస్తూ ఉన్నారు. పేయాళ్వార్ మూడో వారు వచ్చారు. ముగ్గురు నుంచుని పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ విభూతి చేష్టితలని అనుసంధానం చేస్తూ ఉన్నారు ముగ్గురు. వెంటనే బాగా ఇరుకైంది. అసలే ఇరుగ్గా ఉంది, బాగా ఇరుకైపోయింది. ఇరుగ్గా ఉంటే పొయ్గయాళ్వార్లు ఒక దీపాన్ని వెలిగించి చూశారు. ఎవరొచ్చారు? ఇంత ఇరుగ్గా ఉన్నది. శ్రీమన్నారాయణుడు గరుడ వాహనం మీద వేంచేసి ఆ ముగ్గురు మధ్యలోకి వేంచేశారు. ఎలా దీపాన్ని వెలిగించారో రేపటి రోజున తెలుసుకుందాం.